స్తోత్రం కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం నుంచి. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, లైవ్లో వింటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కని విషయం. బైబిల్ ఒకసారి చదివినప్పుడు ఒక రకంగా దేవుడు మాట్లాడతాడు. అదే గ్రంథాన్ని, అదే అధ్యాయాన్ని మరొకసారి చదివినప్పుడు మరొక రకంగా మాట్లాడతాడు. అదే వాక్యం మనము విశ్వాసములో పెరుగుతున్న కొలది, విశ్వాసంలో పెరుగుతున్న కొలది నిన్ను బలపరచుటకు అదే లేఖనము అనేక రీతులుగా మాట్లాడుతాడు. నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, అంటే మీరు ఇక్కడ గమనించండి, సమస్య అనేది కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుంది? ఆ వివాహములో ఒక సమస్య, చాలా సమస్య, పెద్దది, అది చిన్నది కాదు. వివాహం అంటే అన్ని విషయాల్లో ఘనమైంది. ఆ వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అయితే దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ద్రాక్షరసం ఇయటం. యూదులకి ఉన్నటువంటి ఆచారము వివాహమే గొప్పదైతే ఆ వివాహములో మరలా ద్రాక్షారసం ఇయటం గొప్ప విషయం. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఏమనంటే యూదులకు ఉన్నటువంటి ఆచారము, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు పెండ్లైన తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, పుట్టినప్పటి నుంచే వాడికంట ఆ యొక్క వ్యక్తికి బాణంలో ద్రాక్షరసాన్ని ఉంచి అది కాయలను అట్లా నానబెట్టి వివాహ సమయం వచ్చినప్పుడంట ఆ యొక్క ద్రాక్ష రసమును తయారు చేస్తారంట. పుట్టినప్పుడు, ఎప్పుడైతే మగపిల్లోడు పుడతాడో పుట్టినప్పటి నుంచే ఆ కుండల్లో, ఆ బాణలో, రాతి బాణలు ఏమేస్తారు? ద్రాక్షాలు వేసేస్తారు. వివాహ సమయానికి వచ్చేప్పటికీ అది గొప్ప రసంగా, చాలా చక్కగా జ్యూస్గా, మీ భాషలో చెప్పాలంటే తయారైంది. ఆ యొక్క వివాహానికి వెళ్ళారు. ఆ పెళ్లి కొడుకు ఎవరో రాయలేదు, పెళ్లి కూతురు ఎవరో రాయలేదు. కానీ యేసు ప్రభు వారును తల్లియు శిష్యులు కూడా వెళ్ళారు. దేవుని స్తోత్రం. దీంట్లో ఏముందండి, ఎప్పటి నుంచో విన్నాదే కదా అని అంటారేమో. కానీ వాస్తవం ఏంటి అని అంటే, సమస్య చాలా పెద్దదిగా ఉంది, సమస్య చాలా బాధగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మీరు ఇక్కడ రాసుకోవాల్సినటువంటి అంశం ఏంటో తెలుసా? జాగ్రత్తగా రాసుకుందాం. సమస్య కొరకు బాధ లేదా
దేవుని మాట మీద విశ్వాసమా? ఛాలెంజ్ రెండు. ఆ వివాహంలో ఛాలెంజ్ జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఆ వివాహంలో ఏం జరుగుతుంది? ఛాలెంజ్ జరుగుతుంది. సమస్య కొరకు నీకు బాధ, లేదా దేవుని మాట మీద విశ్వాసమా? మీ క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగానండి. సమస్య కొరకు చాలామంది బాధపడతాం. పాస్టర్ గారు రేపు వారాల చీటీ కట్టాలి, అది మాకు పెద్ద సమస్య. ఈ రాత్రి మీరు ప్రార్థనకు రామంటున్నారు, మాకు అది సమస్యగా ఉంది, దాన్ని మేము ఏం చేయాలో అర్థం కాక తపన పడుతుంటే మీరు మందిరానికి రమ్మంటున్నారు. అంటే నీవు ఏం చూస్తున్నావంటే బ్రదరు, చెల్లి, సమస్య మీద, సమస్య కొరకు నువ్వు బాధపడుతున్నావు. సమస్య కొరకు నువ్వు బాధపడుతున్నావు. దేవుని స్తోత్రం. మరొక వ్యక్తిని అడిగామనుకోండి, బాబు మందిరానికి రా, ప్రార్థనకి రా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, మా బంధువులకి ఎవరో బాగాలేదు, పెద్ద సమస్యగా ఉంది, అక్కడికి వెళ్ళాలి. సమస్య మీద, సమస్య కొరకు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మిట్లారా, కానీ ఇక్కడ వివాహంలో కూడా పెద్ద సమస్య వచ్చింది. పిల్లలు జాగ్రత్తగానండి, ఎగ్జామ్ రాసేటప్పుడు సమస్య వస్తుంది, వ్యవసాయం చేసేటప్పుడు సమస్య వస్తుంది, వివాహ విషయంలో, ఆత్మీయ బంధుత్వంలో సమస్య వస్తుంది. కానీ సమస్య కొరకు బాధ, లేదా దేవుని మాట మీద విశ్వాసమా? ఛాలెంజ్కరమైన జీవితం ఇది. ఇప్పుడు సమస్య ఉంది, వీళ్ళందరూ కలవరపడుతున్నారు. ఎవరు? పెండ్లి చేసుకునే పెండ్లి కొడుకు, పెండ్లి కుమార్తె, పెండ్లి చేయబోతున్న తల్లిదండ్రులు, వారి బంధువులందరూ కూడా కలవరపడుతున్నారు. కలవరపడుతుంటే యేసు ప్రభు వారు కూడా అక్కడే ఉన్నారు. జాగ్రత్తగానండి, యేసు ప్రభు వారు కూడా అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్న ఆయన టచ్ అని, లేకపోతే ఇంకోటని, ఆయన గొప్ప ద్రాక్షారసం ఏం చేయలే, గొప్పగా ఏమి కార్యం చేయలే. అక్కడ ఏం చేశాడంటే 7వ వచనంలో మాట, యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఏం చెప్పాడు అమ్మా? ఆ బాణలను నీళ్లతో నింపడే. సమస్య తీరిద్దా? మీ పాయింట్కి వద్దాం. ద్రాక్షారసం అయిపోయింది అంటే ఈయనెవరండి? వచ్చేమంటున్నాడు, ఆ బాణలను నీళ్ళతో నింపండి. మీ పెళ్ళిలో సాంబార్ అయిపోతే పాస్టర్ గారు వచ్చి, అమ్మా నీళ్ళు పోయండి, సాంబార్ అయిపోద్ది అన్నారనుకో, మీరు ఎట్ట చూస్తారు? ఈ అయ్యగారికి ఏదో పెచ్చొచ్చింది, ఆ పెళ్ళిలో సమస్య సాంబార్ అయితే నీళ్ళు పోయమంటాడేంటి అని మీరు సమస్య వైపు చూస్తారు. కానీ ఆ ఇంటి వారు కానీ, జాగ్రత్తగానండి, అక్కడికి వచ్చిన వారు కానీ, పెరిదొరిమిటారా, సమస్య అయినటువంటి ద్రాక్షారసం మీద ఫోకస్ పెట్టలేదు. కానీ యేసు ఆ బాణలను నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, శిష్యులు కూడా సమస్య ద్రాక్షారసం అయితే నీళ్లు పోయమంటాడేంటని సమస్య మీద శిష్యులు కూడా ఫోకస్ పెట్టలేదు. కానీ ఆయన నోట నుండి వచ్చు మాట మీద విశ్వాసం ఉంచిరి. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాట అర్థమైందమ్మా? సమస్య మన ఎదురుగా ఉంటుంది. కొడుకు మారలా, కూతురు మారలా, అల్లుడు మారలా, మనవడు మారలా, మనవరాలు మారలా, సమస్య ఒకటైతే దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఇదే ఛాలెంజ్. నువ్వు మొదట రా, నీ కుటుంబం మారద్దు అంటున్నాడు. నా సమస్య అదైతే నేనెట్రా అని అంటున్నావు. నువ్వు అసలు నా సమస్య ఇంట్లో ఉంటే నేనెట్రా అని అంటున్నావు. ఆయన ఏమంటున్నాడు? పరిష్కారం నువ్వు రా అంటున్నాడు.
నువ్వు దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నావు అంటే దేవుని నోట నుండి వచ్చే విశ్వాసం మీద, మాట మీద విశ్వాసం పెట్టలేకపోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో పెండ్లివారు, శిష్యులు, వారందరూ కూడా దేవుని నోట నుండి వచ్చే మాట మీద విశ్వాసం ఉంచారు. ఛాలెంజ్కరమైన మాట అది. నీళ్లు పోయిండి అంటే, పిల్లలు నీళ్లు పోయిండి అంటే పిచ్చోళ్ళ చూడాలి, కానీ ఏం చేశారు? చూడాల. సమస్య మీద ఫోకస్ లేదు. నీ అప్పు మీద ఫోకస్ పెట్టబాకు, నీ రోగం మీద ఫోకస్ పెట్టబాకు. దాని మీద పెట్టి 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 దేవునికి దూరం అయిపోతున్నావు. దాని మీద పెట్టి 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 బలహీనరాలు అయిపోతున్నావు. దాని మీద పెట్టి పెట్టి అయ్యా నీవు మోసం చేసుకుంటున్నావు. కానీ నేనేం చెప్తున్నాను తెలుసా? సమస్య మీద ఫోకస్ కాదు, కానీ సమస్య తీర్చేటువంటి యేసయ్య నోట నుండి వచ్చే మాట మీద విశ్వాసము కలిగి ఉండు. గట్టిగా చెప్పడు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూసారా, ఈ మాట మీకు అర్థమవుతుందా? అనే దేవుడు కరెంట్ లేకపోయినా మీకు వాక్యాన్ని అందిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. దాన్ని ఆషామాషిగా తీసుకోమాకండి. ఎన్ని ప్రయత్నాలు చేసి సేవకుడు వాక్యాన్ని అందించాలని ఎంత ప్రయత్నిస్తున్నాడో ఆలోచన చేయండి. బలలో పాల్గొంటున్న నీవు నేను కూడా పాపమే సమస్యని బలలో చేయి వేయకుండా, పాపమే సమస్యని దూరంగా ఉంటున్న వారు చాలామంది ఉన్నారు. నేను అంటాను, పాపమే సమస్యగా మారింది నీ జీవితంలో. సమస్యనే వెరక్కొట్టగలిగిన దేవుని మాట మీద ఉండు. ఇక మరి అన్నాడు, పాపం చేయకుండా శక్తినిస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని ఏమిస్తాడు? ఆయన శక్తినిస్తాడు. ఏమి ఓడించడానికి? పాపాన్ని ఓడించడానికి. నీ సమస్య అదేగా. పాపం ఓడిపోవాలి, నువ్వు బాగుండాలనే కదా నీ సమస్య. దాన్ని ఓడించాలంటే శక్తినిస్తాడు ఆయన. శక్తినివ్వాలంటే నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలి? ఆయన నోట నుండి వచ్చే మాట మీద విశ్వాసం ఉంచాలి. ఈ రాత్రి యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో జరిగిన వివాహంలో కొరతగా ఉన్న ద్రాక్షారసం వైపు చూడట్లేదు, సమస్యగా ఉన్న దాని వైపు చూడట్లేదు. దేవుడు అన్నాడు, యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా ఆ రాతి బాణలను నీళ్ళతో నింపడబా. మరొక మాట మాట్లాడలేదండి శిష్యులు కానీ ఇంటివారు కానీ. మౌనముగానే నీళ్ళు నింపేశారు. నింపిన వెంటనే ముంచివ్వండి అన్నాడు. మళ్ళీ మాట్లాడాల. ఆయన వాళ్ళ ఫోకస్ అంతా ఆయన మాట నుండి, ఆయన నోట నుండి వచ్చే మాట మీదే ఉంది విశ్వాసం. ముంచండి, ఇవ్వండి అన్నాడు. ముంచేశారు, ఇచ్చేశారు. ఇంతకీ ఎవరికి ఇమ్మన్నాడు? ఎవరు పడితే వాళ్ళకి ఏమనలా. హిందూ ప్రధాన యాజకుడు ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి ఇవ్వండి. ఎందుకో తెలుసా? ప్రధాన యాజకుడిగా ఉంటూ దేవుని మీద విశ్వాసం లేని వారు చాలామంది ఉన్నారు. సేవకులే ప్రధాన యాజకులు అంటే వాళ్ళే. పెత్తనం, మీ భాషలో చెప్పాలంటే పెద్దలు. పెత్తనం ఉంటుంది కానీ పరిశుద్ధి ఉండదు. పెత్తనం ఉంటుంది కానీ పరలోక పిలుపు ఉండదు. ఎందుకంటే అన్నిట్లో ఉంటారు వీళ్ళు. పరిశుద్ధత ఉండదు. దేవుని మహిమ ఏంటో తెలియాలని దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ముంచి ఎవరికి ఇమ్మన్నాడు? మొదట ఎవరికి ఇమ్మన్నాడు? ఆ పెళ్ళికి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆ పెళ్ళికి ఒక పెద్ద ఉన్నాడు, ఆ పెళ్ళికి ఒక నిర్ణయించబడిన వాడు ఉన్నాడు. అతనికి ఇవ్వండి అన్నాడు. అతను తాగాడు. తాగంగానే ఏమన్నాడు? రే ఎరా బాబు, ముందు ఎవరైనా మంచిది ఏం చేస్తారు? ఇస్తారా? చెడ్డది ఇస్తారా? మీ భాషలో ఎందుకు? అక్కడ చదవండి, ఏమిస్తారు ముందు అన్నాడు. చదవండి. ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే
ఎవరు తెలవదో ఇందు ప్రధానికి తెలియకపోయినా పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావు, మొదట ఇట్లా చేస్తాడు అలా చేస్తాడు అంటున్నాడు. ఇందాక ఇచ్చిన దానికంటే శ్రేష్టంగా ఉందంట. ఇందాక ఇచ్చిన దానికంటే శ్రేష్టంగా ఉంది. నిజంగా ఆశ్చర్యకరం. నేను చెప్పిన అంశం ఏంటి? సమస్య కొరకు బాధ లేదా దేవుని మాట మీద విశ్వాసమా? సమస్యను చూస్తావా, దేవుని మాట మీద విశ్వాసం చూస్తావా? నువ్వు ఎంతవరకు దేని మీద చూపిస్తుంది అపవాది? భర్త మారలేదు, పిల్లలు మారలేదు, అప్పు తీరలేదు, కుటుంబం ఇది ఆరోగ్యం రాలేదు, ఈ వీటి మీదే ఫోకస్ చేపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, వీటన్నిటిని అట్టుంచి నేను చెప్పింది చేయండి, నా మాటను వినండి. నా మాట మీద మీరు విశ్వాసం ఉంచితే నీళ్లు ద్రాక్షారసంగా అవుతాయి, ద్రాక్షరసం నీళ్లుగా కూడా మారుతాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అర్థమైందా? మనం దేని వైపు ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నాం? మనకు కలిగిన బాధ, సమస్య, దాని మీదే ఫోకస్. కానీ దీనిని మార్చగలిగిన యేసయ్య మీద మాత్రం విశ్వాసం ఉంచనీయకుండా చేస్తున్నాడు అపవాది. అందుకనే 2 రాజుల గ్రంథంలో కూడా చెప్పి ముగిస్తాను. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవండి. 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 2 కొద్దిసేపు ఓపిక పట్టండి. కరెంట్ లేకపోయినా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? అమ్మా, నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి, అది తప్ప మరేమీ లేదనెను. చాలు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా సమస్య. తండ్రి ఉన్నప్పుడు అప్పులు చేసి చనిపోయాడు. తండ్రి ఏమో తాగుబోతు కాదు, మంచి భక్తి కలిగిన వాడు. చనిపోతే ఎలీషా దైవజనుడి దగ్గరికి ఆ తల్లి వెళ్ళి, అప్పులు వాళ్ళు వచ్చి మా 2 కుమారుల్ని పని చేయడానికి, చాకరీ చేయడానికి రమ్మంటున్నారయ్యా. నా భర్త ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నాడో, మరి చనిపోయిన భర్త చనిపోయాడు, అప్పుల్లో ఉన్నాం, మా సమస్య ఇది అని చెప్పాడు. అప్పుడు సమస్య ఇదని చెప్పగానే దాసుడు సేవకుడు ఏం చేయాలి? ఎలీషా, అమ్మా ఇగో 10,000 వాళ్ళు కట్టేసి నీ పిల్లల్ని తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకోనా. కానీ ఆయన ఆ మాట అనలా. మీ ఇరుగు పరుగు ఉన్నటువంటి ఖాళీ కుండలన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి నీ పిల్లలు నువ్వు కలిసి తెలిపేసి ప్రార్థన చేయండి అన్నాడు. సమస్య పోద్దా? సమస్య పోద్దా? అక్కడ ఏమీ లేదు ఆధారం. కానీ ఆ యొక్క తల్లి పిల్లలకు కూడా అమ్మా బాధ, సమస్య డబ్బులే వాళ్ళకి. కానీ సేవకుడు నోట నుండి వచ్చిన మాట మీద ఏం పెట్టారు? వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఖాళీ కుండలన్నీ తీసుకొచ్చారు, ఇంట్లో చేర్చారు, ప్రార్థన చేశారు. ఆకాశము నుండి నేను నూనె వచ్చి కొండలన్నీ నింపింది. మళ్ళా వెళ్ళి చెప్పింది, ఆ నూనె అమ్ముకుని మీ అప్పులు తీర్చుకుని మీరు క్షేమంగా ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ కుటుంబం కూడా సమస్య వైపు చూడాల, సేవకుడు నోట నుండి వచ్చే మాట మీద విశ్వాసం ఉంచారు, చెప్పింది చేశారు అంతే. అమ్మో నేను ఎక్కడ కట్టలేనండి, నేను ఎక్కడ చేస్తానండి, మాకు వచ్చే జీతం ఏంతే, దాంతో మేము సేవ ఏం చెయ్యం, పరిచర్యకి ఏమేమో, మీటింగులకి ఏమేమో. నీ బాధ ఏంటి? ఇవ్వడానికి డబ్బులు లేవు, నీ సమస్య అది. కానీ దేవుని యొక్క సేవకుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసం మీద ఉంచండి. ఆయన ఏమన్నాడు? నా కీడి నేను మీకు
ఇస్తాను. మీరేం చేస్తున్నారు? ఆయన మాట మీద విశ్వాసం పెడతలా. లేవు 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 అన్నప్పుడు ఆయన ఏం చేయగలడు? 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి ఇస్తేనే కదా, ఆయన కృతజ్ఞతలు చెల్లించి వడ్డిస్తే విస్తారంగా తిన్నారు. విధవరాలు కూడా లేవు అని మొదట అప్పం తీసుకొచ్చి ఇచ్చిందే, అందుకే ఆమె దీవించబడింది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, సమస్య మీద చూడమాకండి మీ ఫోకస్. దేవుని నోట నుండి, సేవకుడి నోట నుండి వచ్చిన మాట మీద విశ్వాసం ఉంచండి. తప్పకుండా మీరు మేలు పొందుతారు. మీటింగ్కి మేము అంత ఇవ్వాలా? సభలకు మేము అంత ఇవ్వాలా? ఇవ్వాలి. ఎందుకు అయ్యగారు లైవ్లో కూడా చెప్తారంటే, నేను ఎందుకు చెప్తాను తెలుసా? మీలాంటి వారు కొందరు ఇచ్చినప్పుడే కొందరు వాక్యం విని బాగుపడిన వారు సాక్ష్యాలు చెప్పట్లా? టీవీలో చూస్తున్నారా? పలానా మీటింగ్ అప్పుడు ఒక సేవకుడు చెప్తుంటే మైకులో నాకు వినపడింది. ఆ వినపడినప్పుడు ఆ మాట నన్ను కదిలించి ఆ సారా చేసి అక్కడ పడేసి నేను అప్పుడే గుళ్ళోకి వచ్చి కూర్చున్నాను అని చెప్పిన సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయి? అంటే నువ్వు ఖర్చు పెట్టిన లక్షల్లో నుంచి ఒక విత్తనం, ఒక వ్యక్తి ఏమయ్యాడంటే మాట ద్వారా రక్షించబడ్డాడు. ఆ ఆశీర్వాదం ఎవరికి? సేవకుడిగా? ఇచ్చిన మనకే. లైవ్లో వింటున్న తమ్ముడా, నీవు కూడా పరిచర్య కొరకు సహకరించు. విస్తారంగా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఖాళీ కుండలు నీళ్లు పోస్తేనే రసంగా మారితే, ఖాళీ కుండలు ఇంట్లో తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే నూనె కుండలుగా మారితే, ఇచ్చిన నిన్ను వదిలిపెడతాడా? గతించిన దానికంటే ఈ సంవత్సరం మరింతగా దేవునికి ఇచ్చి, అది నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. పోయిన సంవత్సరం మీద ఇంకా తక్కువ ఇచ్చావంటే నీకేం లేదు, ఏం లేదు, విశ్వాసం లేదు. సేవకుడు మీటింగ్లు ఎలా పెడతాడంటే, నువ్వు ఇస్తావని పెట్టడం. అలాగైతే అలా పెట్టిన వాడు ఫెయిల్ అయిపోతాడు, ఏ సేవకుడైనా. నేను చెప్తున్నాను, దేవుడు తీసుకొచ్చి పని జరిగిస్తాడని విశ్వాసంతో పెట్టిన సేవకుడు మీట్లే ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది మాట చెప్తారు, ఫస్ట్ రోజంతా నేనే అని. ఒక సేవకుడికి ఇలాగే చెప్పారంటే, పాపం వాళ్ళు ఇస్తానన్నారు, అలాగే ప్రార్థన చేస్తున్నాడు. మీటింగ్ దగ్గరికి వచ్చింది, అయ్యా మాకు డబ్బులు అందలేదు అన్నారంట. అందుకే నేను అంటాను, వాళ్ళు అందించేది కాదు, దేవుడు అందించాలి. దేవుడు అందించాలంటే మనం ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలి? కొన్ని నెలలు, కొన్ని వారాల నుంచి ప్రార్థన. మనం అందుకే 45 రోజులు ప్రార్థన చేస్తాం. ఇప్పటికి ఎన్ని రోజులు? ప్రతి ఉదయం తెల్లవారు 4:30 నుంచి 5:30 వరకు ప్రతి ఉదయం సంఘముతో కలిసి ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఫోకస్ అంతా సమస్య మీద కాదు, ఫోకస్ అంతా విశ్వాసం మీద పెట్టండి. అనయ్య, మీ జబ్బు ఏదైనా, వ్యాధి ఏదైనా, పాపం ఏదైనా, తమ్ముడు ఏ కోరికలున్నా దాని మీద కాదు, మీ సమస్య మీద కాదు, విశ్వాసం మీద పెట్టండి. ఒక పాపాత్మురాలు వచ్చి మీద పడితేనే తన సమస్యను తీర్చాడు దేవుడు, మళ్ళీ పాపం చేయలే. ఆమె ఎవరి మీద ఫోకస్ పెట్టింది? తనతో మాట్లాడుతున్న దేవుడి మీద ఫోకస్ పెట్టింది. ఆయన ఏమన్నాడు? అమ్మా నేను క్షమించాను, ఇక నువ్వు మరలా పాపము చేయకో. ఆయన ధైర్యం ఇస్తే, ఆయన భరోసా ఇస్తే ఎన్ని పంటలైనా పండించగలం, ఎంత వ్యాపారమైనా చేయగలం, ఎంత ఉద్యోగమైనా చేయగలం. ఎవరు భరోసా ఇవ్వాలి? మనం ప్రేమిస్తున్న దేవుడు భరోసా ఇవ్వాలి. ఆయన భరోసా ఇస్తే అరణ్యంలో కూడా వాక్యం చెప్పి రావచ్చు. అమ్మా, ఆయన భరోసా ఇస్తే అరణ్యములు కూడా ఏం చేయొచ్చు? వాక్యమును ప్రకటించవచ్చు. ఆయన భరోసా లేకుండా జరిగే ప్రతిదీ ఏదైతే ఉందో అది మనం విడిచికెళ్ళినట్టు ఉంటుంది. మనం విడిచికెళ్ళేది ఎంతవరకు వెళ్ళద్ది? మనం విడిచికెళ్ళేది ఎంతవరకు? నువ్వు ఎంతవరకు ఈడుతావు కుటుంబాన్ని? నువ్వు కొంతమంది ఆడవాళ్ళు అంటారు, నేను కాబట్టి చేస్తున్నాను ఈ సంవత్సరం ఈయనతో, అందుకే అట్ట ఉంటుంది. అది అమ్మ వినపడుతుందా? నువ్వు కాబట్టి చేస్తున్నావు కాబట్టి అందుకే అది అట్టుంది. నువ్వు కాబట్టి కాదు, నీ సమస్య మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కానీ విశ్వాసంతో లేవు. నేను కాబట్టి కాదు నువ్వు అనాల్సింది, దేవుని మీద విశ్వాసం ఫోకస్ పెట్టు. దేవుని మీద ప్రిజన్ మీట్లారా ఫోకస్ పెట్టు. విశ్వాసం మీద ఫోకస్ పెడితే
దేవుడు అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. తమ్ముడు, మీకు అర్థమైందా సమస్య? ఎక్కువ ఎవరి మీద పడుతున్నాం మనం? సమస్య మీద ఎక్కువ దేని మీద ఉంటున్నాం? అదే ఆలోచిస్తున్నాం. లేకంగానే అమ్మో సోమవారం ఆయన వస్తాడు, కట్టుడు ఈ నెల బండి కిస్తీ కట్టాలి, ఈ నెల బంగారం వడ్డీ కట్టాలి. ఇదే. కానీ విశ్వాసం మీద మనం ఆనుకోలేకపోతున్నాం. దేని మీద ఆనుకోలేకపోతున్నాం? విశ్వాసం మీద ఆనుకోలేకపోతున్నాం. ఇక్కడ వీళ్ళు శిష్యులు మాట్లాడలేదు. పెళ్ళివారు ఏంటయ్యా నీళ్ళు పోయమంటావు కొండలో అని ఒక్క మాట కూడా మాట్లాడాల. వాళ్ళ విశ్వాసం దేని మీద పెట్టేశారు? మీరు కనుక అక్క రేపు వారం అంతా పనికి వెళ్ళొద్దు, ప్రార్థన చేద్దాం ఉండండి అని అంటే మీరు అనే మాట ఏంటి తెలుసు? మొట్టమొదటి మాట, డ్యూటీకి వెళ్ళొద్దామా, డ్యూటీకి వెళ్ళబాకి ఈ వారం ప్రార్థన చేద్దాం అంటే మీరు అనే మాట ఏంటి తెలుసా? అయ్యారండి ఈ వారం వెళ్తేనే వారానికి కట్టుడు అంటే మీరు దేని చూస్తున్నారు? అమ్మ పిల్లల్ని తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టి ప్రార్థన చేయండి, రాత్రిలో ఉండండి అన్నాం. 45 రోజులు మొత్తుకున్నాం, పడుకున్నారు, ప్రార్థన చేశారు. కొంతమంది తల్లులు, కొంతమందికి అసలు మాకు సంబంధమే లేదని వెళ్ళారు. దేవుడు కూడా సంబంధం లేదంటాడు ఒకరోజు. కొంతమంది సెలవులు పెడతారు, పరిచర్యకి కాదు, మీటింగులకు కాదు, ఇంట్లో అంట్లు తోముకోవడానికి, బట్టలు ఉతకడానికి, ఇల్లు శుభ్రం, ఒళ్ళు శుభ్రం, హృదయం శుద్ధి ఉండదు. మళ్ళీ వీళ్ళ తెల్లారి సమస్య వస్తుంది, మళ్ళీ దేని మీద పడతారు? దాని మీద మనేది పెట్టుకుని చెయ్యి పెట్టుకుని కూర్చుంటారు. అసలు మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? సమస్య మీద ఉండొద్దు, నా మీద ఉండండి. పేతురు కూడా నీళ్ళ మీద నడుస్తున్నాడు. అనయ్య దేని మీద నడుతున్నాడు? ఎవరి వైపు చూస్తూ? అమ్మా ఎప్పుడు గాలి వైపు చూశాడు. నడుతూ ఏమైపోయాడు? మునిగిపోయాడా? పేతురా నా వైపు చూడమంటే గాలి వైపు చూస్తూ ఎందుకు? నాది వైపు చూసినప్పుడు నడిచావు కదా. నా వైపు చూసినప్పుడు నిన్న మార్చి నెల వరకు అప్పు కట్టుకోగలిగావు. ఎంతలోనే నీకు ఏమైంది? లోకం వైపు చూసావు. వాళ్ళు 3 పూటలు వెళ్తున్నారని పరిగెత్తి ఉపవాస ప్రార్థన మానేసావు. ఎవరి వైపు చూస్తున్నావు అని అంటాడు. అందుకని ఇక్కడ సమస్య కొరకు బాధ లేదా దేవుని మాట మీద విశ్వాసమా? అంశం అర్థమైందా? మీకు అర్థమైందా? సమస్య కొరకు బాధ లేదా దేవుని మాట మీద విశ్వాసమా? ఈ సమస్య మీద మీరు పడమాకండి, దాని మీద ఫోకస్ చేయమాకండి. ఈ విధవరాలు కూడా దేని మీద ఫోకస్ చేయలా? సమస్య నవ్వుకోవాలి లెక్క. అయ్యా ఖాళీ కొండలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని నేనేం చేయనయ్యా? నూనె తూర్పు నుండి వస్తుందా, పడమటి నుండి వస్తుందా, దక్షిణ ఉత్తరం నుండి ఎటు నుండి వస్తుందయ్యా అని అనకుండా ఖాళీ కొండలన్నీ పిల్లలు బాగు చేసి ఇంట్లో పెడితే తలుపేసుకుని ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటికి పైనుంచి వచ్చి కొండలన్నీ నింపేసింది. ఆ తల్లికి ఏముందండి? సమస్య మీద లేదు ఫోకస్. దేవుని నోట నుండి వచ్చిన, సావుకుడి నోట నుండి వచ్చిన విశ్వాసం ఉంది. అమ్మా అర్థమవుతుందా? మన సంఘంలో పేరు చెప్పను కానీ కుమార్తె పెండ్లి కోసం అటు ఇటు తిరుగుతుంటే గుడివాడ వైపు అటు ఇటు తిరుగుతుంటే గుడివాడ సంబంధం అవుతుందని, కానీ సావుకుడి నోట నుండి వచ్చింది చెప్పిన మాట ఏంటి? విజయవాడ వైపు, గుంటూరు నుంచి మీకు సంబంధం వస్తుందని చెప్పాడు. అలా జరిగింది, ఇలా జరిగిందా? అమ్మ ఎవరు జరిగింది? సేవకుడు నోట నుండి వచ్చిన మాటే జరిగింది. జరగటం అట్టుపెట్టి కానీ కట్టడం లేకుండా దేవుడు చేసుకునేటట్లుగా చేశాడు. కృతజ్ఞత ఉండాలమ్మా. కృతజ్ఞత లేదు. దేవునికి ఏదో హెల్ప్ చేస్తాడు, దేవుని పరిచర్యకి సహకరిస్తాడని ఏదో ఉంది, కానీ చాలామంది జీవితాల్లో మేలు పొందే వరకు ఏమంటున్నారు, తర్వాత కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారు. అలా ఉండకూడదని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. నీకు జాబ్ వచ్చినా, పంట పండినా, ఉద్యోగంలో నీ సీనియారిటీ పెరిగినా, పిల్లల చదువులో మంచి మార్కులు వచ్చినా ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజమే, మన సంఘంలో
మెచ్చుకోవటం కాదు, కానీ వాళ్ళకి వచ్చే ప్రతి పింఛనీలు కూడా నమ్మకంగా ఇచ్చేవారు ఉన్నారు. పిల్లలకు వచ్చిన స్కాలర్షిప్లో కూడా నమ్మకంగా ఇచ్చేవారు ఉన్నారు. నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకేంత సంతోషం ఉంటే మీరు చేసిన మంచి పనికి దేవుడికి సంతోషం రాదా? వస్తుందా? రా. కొంతమంది దాచుకుంటున్నారు, వాళ్ళని బట్టి సంతోషం ఉంటుందా? ప్రభు మిమ్మల్ని దీవించాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి అమ్మా? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఎవరైతే ఉంటారో వారిని దీవిస్తాడు. కృతజ్ఞత కలిగిన హేబేలును దేవుడు దీవించాడు. నువ్వు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అంశం ఏంటి చెప్పండి అమ్మా? నీ యొక్క సమస్య కొరకు బాధపడుతూ ఉన్నావా, లేదా దేవుని మాట మీద విశ్వాసమా? ఇప్పుడు దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి? సమస్యను వదిలిపెట్టే నీళ్ళల్లో ఆయన నడిపిస్తాడు. సమస్య వదిలిపెట్టే నీళ్లు ద్రాక్షరసంగా మార్చేస్తాడు. సమస్య వదిలిపెట్టేసే కాళ్ళిక్కుండా నీళ్ళతో నూనెతో నింపుతాడు. విశ్వాసం ఉంటే కనుక అలాగుందాం. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలో మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.